అందరికీ నమస్తే. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నటువంటి సందర్భంలో కొన్ని అనుమానాలు వస్తా ఉన్నాయట. గతంలో కేసీఆర్ 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి చేసిండు, అంతకు ముందు మరి ఉద్యమం నడిపించిండు. ఉద్యమం నడిపించిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఉన్నటువంటి అధికారులే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు కూడా ఇదే అధికారులు ఉన్నారు. ఈ అధికారులంతా కూడా అధికారులలో కొందరు ఇప్పటికీ కూడా కేసీఆర్ కి కానీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ కోవట్లుగా పనిచేస్తా ఉన్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కేసీఆర్ మనుషులే ఉన్నారా అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి చర్చ. ఇక ఆ చర్చకి కొంత ఆద్యం పోశారు మధు యాష్కి గారు. ఇలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు మధు యాష్కి గారు. సోషల్ మీడియాలో మొత్తం అంతా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో కేసీఆర్ కి సంబంధించినటువంటి మనుషులు కోవట్టులు ఉన్నారు. అది రాజకీయ నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ, అది కూడా పై స్థాయి అధికారులు కానీ మొత్తం కూడా కేసీఆర్ కి చేరవేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మొదటి నుంచి కూడా. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత అధికారులందరినీ కూడా ఎంతో కొంత మచ్చిక చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ తెలంగాణ కోసం కొంత కొట్లాడిండు, ఉద్యమాన్ని నడిపించిండు. కాబట్టి అక్కడ కూడా కొద్దిగా ఫేవర్ చేసేటటువంటి ప్రయత్నం అభిమానులు కూడా ఉంటారు కేసీఆర్ కి. సో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారా అనేది ఇలా మధు యాష్కి గౌడ్ అయితే క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 4 రోజుల క్రితమే ఐఏఎస్ అధికారులందరూ కూడా స్ట్రిక్ట్ గా పనిచేయట్లేదు, వీకెండ్స్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు, వాళ్ళ వ్యక్తిగత పనులే ఎక్కువగా చేస్తా ఉన్నారు అనేది మరి అక్కడ కూడా ఎంతో కొంత అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక జిల్లాకి సంబంధించినటువంటి బాస్ నే మరి అధికారే పనిచేయట్లేదు అని అంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ మాట మాట్లాడిండనంటే దాని వెనక ఆయన మనసులో కూడా ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు కేసీఆర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు అనేది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారాగా. ఎందుకంటే గతంలో ఏ పని చేసినా కూడా ప్రభుత్వం ఏదైనా పని చేయబోతా ఉన్నది. ఫర్ సపోజ్ రైతు భరోసా ఫస్ట్ 15,000 ఇస్తామని చెప్పారు. రైతు భరోసా ఫస్ట్ 15,000 ఇస్తామని చెప్తే వీళ్ళకి 15,000 ఇస్తామని చెప్పారు కదా. 15,000 ఇస్తామని చెప్పిన తర్వాత ఎమ్మటే దీనికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా వాళ్ళనే 15,000 ఇస్తారా బాబు, వాళ్ళు 15,000 ఇయ్యలేరు, వాళ్ళు దాన్ని చూడండి చిన్నగా 12,000కో లేకపోతే 11,000కో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి వీళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోకముందే, కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 అని చెప్పి నిర్ణయం తీసుకోకముందు, తీసుకోవడానికి 1 రోజు 2 రోజుల ముందే బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా 12,000 వాళ్ళు ఇస్తారని చెప్పి చెప్తున్నారు. అక్కడ కొద్దిగా డౌట్లు వస్తా ఉన్నాయి. అప్పుడు అధికారులందరినీ కూడా మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది అధికారులని ఒక దగ్గర నుంచి వెళ్ళి ఒకరికి బదిలీ చేశారు. ఆ తర్వాత కాన్వాయ్ని కూడా మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. కేసీఆర్ అప్పుడు మొత్తం కూడా వైట్ కార్లలో తిరిగిండు. వైట్ కార్లలో 6666 వేసుకొని తిరిగితే వచ్చిన తర్వాత వాటి ఇచ్చుకొని 2-3 నెలల్లోనే మొత్తం మార్చి బ్లాక్ కాన్వాయ్ పెట్టుకున్నారు. అధికారులను కూడా కొద్దిగా మరి చూసేటటువంటి ప్రయత్నం, అధికారుల వైపు చూసేటటువంటి ప్రయత్నం కూడా ఇవన్నీ చేసిన తర్వాత మధు యాష్కి గారు ఎప్పుడు చూసినా కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడుతా ఉన్నాడు. గతంలో ఎమ్మెల్యేల విషయంలో కానీ అధికారం మారిన తర్వాత, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి అధికారం మారిన తర్వాత కూడా ఎవరెవరైతే 10 ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు మారినటువంటి వెంటనే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు కలిసి వస్తుందో కలిసి రాదు కానీ వీళ్ళ వల్ల పార్టీ ఆగవాగం అవుతుంది, ఆ నియోజకవర్గాలలో పంచాయతీలు అవుతాయి, అనవసరంగా ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళని చెప్పి ప్రభుత్వానికి క్లియర్ గా మధు యాష్కి గౌడ్ చెప్పిండ్రు. సో ఆయన చెప్తే ఏదైతే అప్పుడు ఎమ్మెల్యేలు అంతా కూడా కొంత సీరియస్ అయ్యారు. మేము వస్తే మమ్మల్ని ఎందుకో మధు యాష్కి గారు మా మీద సీరియస్ అవుతా ఉన్నాడు, ఏంది కథ అంతా అని చెప్పేసి అంటే ఇలా ఏం జరుగుతున్నది ఆయన క్లియర్ గా కొన్ని నియోజకవర్గాలు కూడా చెప్పిండు. పోతే పటాన్ చెరువులో పంచాయతీ అయితే జగిత్యాల క్లియర్ గా చెప్పిండు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వీళ్ళిద్దరికి పంచాయతీ గట్టిగా అవుతుందని చెప్తే జగిత్యాలలో మధు యాష్కి గారు ఆ రోజు ఏ మాట అయితే చెప్పిండ్రో జగిత్యాలలో అదే పంచాయతీ ఉన్నది. ఈ పార్టీ మారిన తర్వాత వీళ్ళ దాంట్లో తర్వాత పటాన్ చెరువు అదే పరిస్థితి, భద్రాచలం అదే పరిస్థితి, ఆడపోతే బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి అదే పరిస్థితి, బాన్సువాడ అదే పరిస్థితి. సో మధు యాష్కి గారు అంటే ప్రతి క్షణం కూడా ఏం జరుగుతా ఉంది, ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉన్నది,
ఎవ్రీ పార్ట్ కూడా క్లియర్ గా అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు. పార్టీ మార్పు కానీ లేకపోతే హైడ్రా విషయంలో కానీ అధికారులు ఎప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదనేటటువంటి విషయాన్ని కూడా క్లియర్ గా ప్రభుత్వం అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ని పంపిస్తున్నట్టు, ఎవరెవరైతే మరి ఎక్కడెక్కడ ప్రధానంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం పంపిస్తున్నట్టు కనపడతా ఉన్నది. ఎందుకనంటే పేజీలలో సీఎం పేజీ సెక్రటరియట్ ప్రధానంగా ఏ ఇన్ఫర్మేషన్ లీక్ కావాలన్నా కూడా ఫస్ట్ సచివాలయం నుంచే జరుగుతుంది. ఎందుకంటే సచివాలయంలోనే క్లియర్ గా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అది ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా ప్రతిపక్షాలకి షాక్ ఇచ్చేటటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. కానీ సెక్రటరియట్ నుంచే ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత లీక్ అయిపోతా ఉంది ప్రతిపక్షాలకి. ప్రతిపక్షాలు షాకులు పక్కగా పెడితే వాళ్ళకే ముందు తెలుస్తున్నది, షాకుల్లో వెళ్ళామని వాళ్ళకే ముందు తెలుస్తున్నది. సో ఇదంతా ఏం జరుగుతా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ఆలోచనలో పడ్డది. మొన్న అధికారులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడటమైనా, ఈ రోజు మధు యాష్కి గారు మాట్లాడటమైనా సరే, వీటన్నిటిని తీసుకుంటే అధికారులు కొంతమంది కీలకంగా ఇప్పటికే గత ప్రభుత్వ పెద్దలకి వీళ్ళు మరి పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక పేర్లు కొద్దిగా చెప్తలేరు కానీ, అటు చెప్తలేరు కానీ ఉన్నారు అనేటటువంటి కన్ఫర్మేషన్ కి అయితే మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దలంతా కూడా కొద్దిగా వచ్చినట్టే సోషల్ మీడియాలో మరి చర్చ జరుగుతా ఉంది. ఇక చూడాలి, ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమి ఇవ్వబోతా ఉంది, లేకపోతే వాళ్ళ ఫోన్ల ఆధారంగా కానీ లేకపోతే ఎట్లా డేటా సేకరించబోతా ఉంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు ముందే ఎట్లా ప్రతిపక్షానికి తెలుస్తా ఉన్నాయి అనేది ఇంటెలిజెన్స్ మాత్రానికి అప్పజెప్పిరు అనేది అయితే కొంత వినపడుతున్నటువంటి చర్చ. మరి చూడాలి ఎలా ఏ అధికారులు ఉన్నటువంటి ఏ రాజకీయ కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే లేకపోతే బీఆర్ఎస్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఏమన్నా మళ్ళీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందిరా, లేకపోతే పెద్ద స్థాయి అధికారులే ఇగో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతా ఉంది, ఈ పథకాన్ని ఇవ్వబోతా ఉంది అని చెప్పి మరి ముందే చెప్పబోతా ఉందిరా అనేటటువంటి విషయాన్ని కూడా మరి చూడాలి. మరి ఈ విషయంలో అధికారుల విషయంలో లేకపోతే ఇన్ఫర్మేషన్ లీక్ అవుతున్నటువంటి విషయాల్లో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా నిర్ణయాలు తీసుకోబోతా ఉంది, ఇంటెలిజెన్స్ డేటా వచ్చిన తర్వాత మరి ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది మాత్రానికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూడాల్సినటువంటి ఒక ఘట్టం అయితే మరి త్వరలో రాబోతా ఉందా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది అనేది వేచి చూడాలి.